మన ఛానల్ని వీక్షిస్తున్న అందరికీ నా శుభాభివందనములు. నిత్య పంచాంగం, పూజ విధానాలు, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మిక సమాచారాలు పొందడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనం విశ్వావాసనామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు తెలుసుకుందాం. ముందుగా ఎవరెవరు వృశ్చిక రాశిలోనికి వస్తారు? సాధారణంగా విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు వారు వృశ్చిక రాశిలోనికి వస్తారు. అయితే ఈ 7 వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. గురుడు మే 15 నుంచి అష్టమ స్థానమైన మిథున రాశి అందు సువర్ణమూర్తిగా పుష్కలమైన ఆయుష్, ఆరోగ్యములు, ఉన్నతమైన ఆలోచనలతో ఉత్తమ ఆశలు నెరవేరినట్టు ఫలితాలిస్తాడు. అయితే శని సంవత్సరమంతా పంచమ స్థానమందు రజితామూర్తిగాను సౌభాగ్యకరముగాను ఉండినట్లు, గత సంవత్సరంలో అనుభవించిన కష్టాలు తొలగిపోవునట్లుగా, జీవిత ఆశయ సిద్ధి కలుగునట్లుగా సత్ఫలితాలు ఎదురవుతాయి. రాహుకేతువులు వరుసగా మే 18 నుంచి సంవత్సరమంతా చతుర్థ దశమ స్థానములందు తామ్రమూర్తిగా ఈ సమయానికి ఉద్యోగం స్వల్ప ప్రయత్నంతో పొందుట, లేదా ఒక ఉద్యోగంలో మీరు ట్రాన్స్ఫర్లు, స్థానభ్రంశంలు వచ్చి తదుపరి ప్రయత్నంలో మీరు విజయం సాధించడం జరుగుతుంది. అయితే వృశ్చిక రాశి జాతకులకు ధనపంచమాధిపతి 8వ గురువు సంచారం అనుకూలమైనది కాదు. ఈ సంవత్సర ప్రారంభంలో వచ్చిన ఉద్యోగం పోగొట్టుకోవడం, కొంతకాలం దైన్యమైన పరిస్థితిని అనుభవించడం, మరి తర్వాత మళ్ళీ తిరిగి పొందుతారు. పనిచేసే చోట కొంత ఒత్తిడి, ఆటంకాలు ఎదుర్కొంటారు. అయితే మీరు ప్రారంభించిన పనులు మధ్యలో నిలిచిపోతాయి. ఆరోగ్యం క్షీణించడం, ఖర్చులు పెరుగుతాయి. విదేశీ ప్రయాణాలు కొంతవరకు అనుకూలిస్తాయి. అయితే అక్టోబర్లో భాగ్యస్థాన సంచారం నిలిచిన అన్ని పనుల్లో మీరు విజయం అందుకుంటారు. అదృష్టం తెచ్చిపెడుతుంది. డిసెంబర్లో సంపదను సుస్థిరం చేసుకోవడం, వ్యాపారస్తులు కొనుగోళ్లపై ప్రత్యేకమైన శ్రద్ధ వహించడం అవసరం. అయితే వృశ్చిక రాశి వారందరూ ఆరోగ్యం గురించి శ్రద్ధ చాలా అవసరం. కోర్టుకు సంబంధించిన ప్రతిబంధకములు ఎదురవుతాయి. లక్ష్మీ నరసింహస్వామి వారికి అభిషేక అర్చనలు చేయడం వల్ల సమస్యల నుంచి మీరు బయటపడే అవకాశం ఉంది. అయితే గురుడు అష్టమ స్థానం సంచారం సానుకూల వాతావరణాన్ని, అదృష్టాన్ని, ఆశావాద దృక్పథాన్ని కలిగిస్తుంది. సంతానం గురించి కొంత మేరకు మీరు ఆందోళన కలిగి ఉంటుంది మరియు ఆదాయం పెరుగుతుంది. మీరు ఒకవేళ వ్యాపారస్తులైతే మీ ఆదాయం పెంచుకొని పురోగమించడం జరుగుతుంది. స్టాక్ మార్కెట్లో ఒకవేళ పెట్టుబడులు పెడితే మీకు కొంతవరకు ప్రయోజనాలు ఇస్తాయి. వృత్తిపరంగా మీరు చాలా ఆశాజనకంగా ఉంటారు. వివిధ మార్గాల్లో సంపాదనను పొందుతారు. తెలివితేటలతో మీరు విజయాన్ని అందుకుంటారు. అయితే మీ జీవన శైలిలో పరిపక్వత వస్తుంది. ప్రతి విషయంలోనూ లోతైన విశ్లేషణతో అధ్యయనం చేస్తారు. మంచి ఆలోచనలు కలిగి, గొప్ప ఆలోచనలు కలిగి, మంచితనాన్ని పెంపొందించే కార్యక్రమాలు మీరు మొదలు పెడతారు. అయితే సమస్యలను సులభంగా పరిష్కరించగల జ్ఞానాన్ని పొందుతారు. మీ వారసత్వ సంపద వృద్ధి చెందుతుంది. అయితే రాహు సంచారం ప్రభావం వలన కొంతవరకు ఛాతీ, ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు ఎదురవుతాయి. కానీ మీరు లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధించడం వల్ల ఈ బలహీన సమస్యల నుంచి బయటపడతారు. కుటుంబ వాతావరణం కొంతవరకు అసమానతలు లోనవుతుంది. వృశ్చిక రాశి వారికి కేతువు దశమ స్థానంలో ఉండటం వలన మిశ్రమ ఫలితాలు అందుకుంటారు. గణపతి, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మిమ్మల్ని అడ్డంకుల నుంచి తొలగించి, ప్రతిబంధకాల నుంచి కాపాడి మిమ్మల్ని విజయ పదంలోకి ముందుంచుతుంది. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య 9. అయితే ఇప్పుడు మనం నెలవారీ ఫలితంలో తెలుసుకుందాం. 2025 ఏప్రిల్ మాసమున శుభకార్య పరంపరలు, గృహాది ప్రవేశములు, కళ్యాణాధిక శుభకార్యములు, బంధుమిత్రుల కలయికలు జరుగుతాయి మరియు ఉత్సాహ వాతావరణం ఏర్పడుతుంది. అలాగే మే మాసంలో మీరు ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇది మిమ్మల్ని ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంది. అలాగే జూన్ మాసంలో ఉద్యోగ వృత్తి విషయంలో మీరు ముందుంటారు. సమాజంలో గౌరవం పొందుతారు. అలాగే జూలై మాసంలో మీరు గౌరవ సమ్మానాలు పొందుతారు. కీర్తి ప్రతిష్టలు మీకు వరిస్తాయి. అలాగే ఉద్యోగంలో ప్రమోషన్ అలాంటివి జరుగుతాయి. అలాగే నామినేట్ పోస్టులకు మీరు నామినేటెడ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఆగస్టు మాసమున మీకు ఆధ్యాత్మికమైన బలం పెరుగుతుంది, ఆసక్తి కలుగుతుంది, అందరికీ ప్రోత్సాహం అందజేస్తారు. అలాగే సెప్టెంబర్ మాసమున మీరు చైతన్యవంతంగా ఏ విధమునైన పోటీని ఎదుర్కొనే దృఢంగా తయారవుతారు. అయితే ఆరోగ్య విషయంలో కొంతవరకు ఇన్ఫెక్షన్స్, జ్వరం, మలేరియా వంటి రుగ్మత వలన బాధలు పడే అవకాశం ఉంది. అలాగే అక్టోబర్ మాసంన మీరు పనిచేసే చోట లేక కార్యక్రమంలో అగ్ని ప్రమాదాలు లేదా ప్రమాదాలు సంభవించే పరిస్థితులు ఉంటాయి. కొంతవరకు జాగ్రత్తగా ఉండడం అవసరం. శారీరకంగా కష్టపడి పనిచేస్తారు. అలాగే నవంబర్ మాసమున శక్తివంతమైన మరియు చురుకైన వ్యక్తిత్వాన్ని పొందుతారు. స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకొని మీరు విజయాలు అందుకుంటారు. అలాగే డిసెంబర్ మాసమున వాస్తవాలకు భిన్న కోణాల నుంచి రాబట్టే సత్యాన్వేషణ మీరు ప్రారంభిస్తారు. ఇతర దేశాలకు ప్రయాణాలు కలిసి వస్తాయి. ఆరోగ్యం అనుకూలిస్తుంది. అలాగే 2026 జనవరి మాసమున తలపెట్టిన పనులు సకాలంలో పూర్తగుట, ధైర్యంతో వ్యవహరించడం, అందుకోవడం, ఉద్యోగ విషయంలో ముందుండడం జరుగుతుంది.
సమాజంలో మీ యొక్క స్థాయి పెరగడం, పుష్కలమైన ఆరోగ్యం మీకు వరిస్తుంది. అలాగే ఫిబ్రవరి మాసమున మీ సంపద, భౌతిక ఆనందాలు, సౌకర్యాలు చాలా వరకు పెరుగుతాయి. మీరు చేసిన ప్రయత్నాలకు దాదాపుగా విజయాన్ని అందుకుంటారు. మీ ఆర్థిక స్థితి చాలా వరకు మెరుగుపడుతుంది. ఇక మార్చి మాసమున ఆరోగ్య విషయంలో చాలా శ్రద్ధ అవసరం. ఎక్కువగా పొట్టకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందున మీరు కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి ఆందోళన చెందే అవకాశం లేదు. ఇంకా ఇలాంటి విషయాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని ఇప్పుడే మీరు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.